మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మంజునాథ్, ఈ రోజు మనం కుప్పం నియోజకవర్గంలో ఉన్నాము. ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో 100 చోట్ల జలహారతి కార్యక్రమానికి హాజరయ్యారు. గత 40 సంవత్సరాలుగా కుప్పం ప్రజలు కలలుగంటున్న కళ నెరవేరింది. ముఖ్యంగా హంద్రీ నివా ద్వారా కుప్పం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎన్నికల ముందు అయితే హామీ ఇచ్చిన మాటను కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారు. గత ఎన్నికల సమయంలో ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊరికే నామకే వాస్తే మాదిరి హంద్రీ నివా జలాలు మేము కుప్పంకి ఇచ్చామని చెప్పి ప్రకటనలు చేశారే కానీ అటువంటి ప్రకటనలు కాకుండా ఈ రోజు కుప్పం నియోజకవర్గంలోని పరమ సముద్రం చెరువుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హంద్రీ నివా జలాలు తరలించి ఇక్కడ ప్రజల కళలను సాకారం చేశారు. మరిన్ని విశేషాలు ప్రజల మాటలను తెలుసుకుందాం రండి. అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గ చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాలతోటి లిఖించదగ్గ రోజు. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ తల్లిని హంద్రీ నివా కాలువ ద్వారా మన శ్రీశైలం నుంచి తీసుకొచ్చి ఈరోజు జలహారతి ఇచ్చి ముఖ్యమంత్రి గారు కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అంకితం చేశారు. దీనికి మనం అందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ రైతుల జీవితాలు సాగునీరుకు కావాల్సినటువంటి కృష్ణా నదిని 738 కిలోమీటర్ల నుంచి తీసుకువచ్చి ఇక్కడ మనందరికీ కూడా అందజేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు రైతు సోదరులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మనం మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఇది పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా మనకి ఏ విధంగా నీటి కష్టాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. వాటన్నిటిని తీరుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు కుప్పం చరిత్రలో కనీవిని రీతిలో ప్రజలందరూ కూడా గ్రామంలో కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనకందరికీ తెలుసు, కుప్పం నియోజకవర్గం 1500 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా త్రాగునీటికి సమస్య ఉంది. ఇప్పుడైతే రైతులు 1200, 300 అడుగుల లోతులో బోర్లు వేసినా కానీ నీళ్లు లేని పరిస్థితి. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రమపడి భగీరథుడు పైన నుంచి నీళ్లు తీసుకొని వస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు 1200 అడుగుల కిందలో ఉన్నటువంటి శ్రీశైలం నుంచి కుప్పం తీసుకొని వచ్చి కృష్ణానదిని తెచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకు. ఆయన శాశ్వతంగా తరతరాలుగా నిలిచిపోయేటువంటి అద్భుతమైన కార్యక్రమం ఈ రోజు కుప్పంలో ఎంతో ఉత్సాహంగా జరుగుతూ ఉంది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, హంద్రీ నివా ఎన్ని అడ్డంకులు వచ్చినా గానీ దాన్ని అత్యంత వేగవంతంగా పూర్తి చేసి సమర్థవంతంగా చేశారు. ఇంకా కూడా ఎక్కువ మొత్తంలో నీళ్లు తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తూ ఇక్కడ ఉన్నటువంటి 550 చెరువులు మరియు చెక్ డ్యాంలు పాలార్ నదిలో ఉన్నదాన్ని అంతా కూడా నింపి పూర్తిగా కుప్పం నియోజకవర్గానికి త్రాగునీరు గాని, సాగునీరు గాని, గృహావసరాలకు, ముఖ్యంగా పరిశ్రమలు కూడా నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం ఎంతో విజయవంతం చేస్తామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ కూడా ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ కానీ, గౌరవ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకుని పూర్తి చేశారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం ఆ టైం లోపల పూర్తి చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ నమస్కారం. మా ప్రియతమ నాయకులు, మా ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం ఇంకా కృష్ణమ్మ తల్లిని వేటరాయ స్వామి పాదాల చెంత తీసుకుని వచ్చి కుప్పం సస్యశ్యామలు చేయడానికి నీళ్లు తీసుకొచ్చారు. మా కుప్పం ప్రజలుగా, కుప్పంలో పుట్టిన పౌరుడిగా ప్రతి పౌరుడు కూడా గర్వించదగ్గ విషయం. చాలా చాలా సంతోషంగా ఉన్నాం. కుప్పం ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు, ఆరతలు పడుతున్నారు. ప్రతి కాలువ వెంబడి ఎక్కడ చూసినా వేలాది మంది, లక్షలాది మంది ప్రజలందరూ కూడా కాలువకు పూజలు చేసి, కృష్ణమ్మకు పూజలు చేసి స్వాగతం పడుతున్నారు. చంద్రబాబు నాయుడు రుణం ఎన్ని జన్మలు ఎత్తినా కుప్పం ప్రజలు తీర్చుకోలేని రుణం ఆయన చేసిన కార్యక్రమము అలాంటిదే. ఎట్టి పరిస్థితుల్లో తరతరాలకు నిలిచిపోయేటటువంటి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయనకు ఎప్పటికీ ఏ విధంగా ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆయనకు అత్యధిక మెజార్టీ, 1,00,000 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చే ప్రయత్నం రాబోయే రోజుల్లో ఉంటుంది. వన్ సైడ్ గా ఉంటుంది చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ కూడా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. ఈ రోజు మాన్యశ్రీ నారా చంద్రబాబు గారు మాకి కుప్పం నియోజకవర్గంలో సుమారు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇక్కడ కాలువలు చూస్తా ఉంటే ఎన్నేళ్లకు మేమంతా ఈ హంద్రీ నీళ్ళ కాలువలో నీళ్లు వస్తుందని అనుకోలేదు. ఈ రోజు 750 కిలోమీటర్ల దూరంలో
కృష్ణానది నుండి ఒక పుణ్యక్షేత్రం నుండి మాకు ఒక పుణ్య తీర్థంగా భావిస్తున్నాం. దీనే హంద్రీనివా కాలువ ద్వారా ఈ రోజు కుప్పానికి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్న ముఖ్యమంత్రి గారికి జీవితాంతం మేమంతా రుణపడి ఉంటాము. ప్రతి ఒక్కరు కుప్పం నియోజకవర్గం రైతులందరూ కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుని ఉండే విధంగా గుండెల్లో పెట్టుకుని దేవుడిగా కొలిచే నారా చంద్రబాబు గారికి భగీరథ ప్రయత్నము జీవితాంతం మేమంతా కూడా పార్టీకి కానీ చంద్రబాబు గారికి కోరుకుంటున్నాం. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం చరిత్రలో ఈరోజు కనీవినేరగిన రీతిలో ఒక గొప్ప కార్యక్రమం, అందరూ అసాధ్యం అనుకున్నటువంటి కార్యక్రమాన్ని మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా కుప్పం ముద్దుబిడ్డ అయినటువంటి మా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సాధ్యం చేసి ఈ రోజు కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక గొప్ప కానుకను అందించారు. ఏదైతే ఉందో హంద్రీనివా సుజల స్రవంతి అనేది సుమారు 750 కిలోమీటర్ల నుంచి తీసుకొచ్చి కృష్ణమ్మ జలాన్ని ఈ రోజు కుప్పంకి ఈరోజు అందించి ఇక్కడ రైతులందరికీ కూడా తాగునీటికి సాగునీటికి కష్టాలు పడుతున్న ఈ రైతులందరికీ కూడా ఈ రోజు ఆదుకోవడం జరిగింది. మా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కుప్పం నియోజక ప్రజలందరూ కూడా జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజు చూసుకుంటే లక్షలాది మంది మన హంద్రీనివా కాలువ వెంట నారా చంద్రబాబు గారు వస్తున్నారని చెప్పి తెలియజేస్తూ అందరూ వచ్చి 100 చోట్ల జలహారతి కార్యక్రమం పెట్టారు. నిజంగా ఇది గొప్ప కార్యక్రమం. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత పొడవైన కాలువ హంద్రీనివా కాలువగా ఈ రోజు ప్రసిద్ధిగాంచింది. ఈ కాలువ ద్వారా విజయవాడ నుండి కృష్ణమ్మ జలాలను కుప్పం వైపు తీసుకొని వచ్చి కుప్పంలోను రాయలసీమ ప్రాంతం మొత్తం ఏదైతే ప్రవహిస్తుందో ప్రాంతం మొత్తం సస్యశ్యామలం చేస్తూ రైతులకు సాగునీరు తాగునీరు అందించే విధంగా మన ముఖ్యమంత్రి మన ప్రియతమ నేత ఈ రోజు చేసిండే ఒక భగీరథ ప్రయత్నం. నిజంగా ఇది రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో నిలిచిపోతుంది. కుప్పం ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.